ఎంత ఆలోచించినా సరే నాకు అర్థం కావట్లేదన్నా. మీరేటంటారా? అదే 13 ఏళ్ళగా టీ కొట్టి పెట్టుకుని కూకోబెట్టుకొడతావేంటే బాబు? గుడ్ షాట్. ఈ కాలపు అమ్మాయిలందరూ చెడిపోయారు. దేనికి పిలిచినా రానంటున్నారు. క్లాసుకి పిలిచినా రావడం లేదు, లాడ్జికి పిలిచినా రావడం లేదు. అవును, నువ్వెందుకు ఫీల్ అవుతున్నావు? సరే ఫీల్ అవుకోపో. ఇదిగో వచ్చాడు రా కామాంతకుడు. ఏంట్రా సంతోష్, నీ లవ్ మ్యాటర్ వర్కౌట్ అయిందా లేదా? తొందరలో వర్కౌట్ అవుతుంది బావా. వేరే ఏదైనా వర్కౌట్ అవుతుందా? వీడు ఏమన్నా చేయాలనుకుంటున్నాడు కానీ కుదరటం లేదు. చూడటం వరకే. సంతోష్, ఒక్కసారి నాకు పడే ఛాన్స్ ఇప్పించరా? అతను వరల్డ్ లెవెల్ లో పెద్ద స్టార్ షో అరేంజ్ చేస్తున్నాడు. అందులో నీకు ఛాన్స్ ఇవ్వడానికి మూసుకుని కూర్చారా? వాడు ఖచ్చితంగా పాడతాడురా. బావా, నీ రూమ్ ఎక్కడ ఉందో చెప్పు. నాంపల్లి. రేపు ఒక హాఫ్ డే నీ రూమ్ కావాలి. ఎందుకు? రేపు నా బర్త్డే బావా. చెప్పడం లేదేంట్రా? హిందీలో నీకు చెప్పాల్సిందే. ఇది దానికోసం బర్త్డే. ఇస్తానులే. థ్యాంక్స్ బావా. రేపు వచ్చి అక్కడ పాడదు గాని. ఎలాగైనా రేపు పాడాలి. బాబా, నువ్వు వెంటనే 100 రూపాయలకి ఫెనాయిల్ తీసుకో. ఎందుకురా? నీ రూమ్ కడుక్కోడానికి. ముందు నీ నోరు కడుక్కో. నోరు కడుక్కుంటానో రూమ్ కడుక్కుంటావో రేపు చూసుకుందాంలే. ఏంటి ఆలోచిస్తున్నావు? అవును, బర్త్డే అని ఇక్కడికి తీసుకొచ్చావు? ఏం లేదు రీతి, నువ్వు లేకుండా నా బర్త్డే సెలబ్రేట్ చేయకూడదు అనుకున్నాను. అలాగని నేను మా అమ్మ నాన్నల దగ్గర తీసుకెళ్లి పరిచయం చేయలేను. అందుకే ఇక్కడికి తీసుకొచ్చాను. సంతోష్, బర్త్డే పార్టీ అవగానే నీకు ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ ఇవ్వాలనుకున్నాను. ఏంటది? అదే పార్టీ అయ్యాకని చెప్పాను కదా. సరేరా, లోపలికి వెళ్దాం. ఏమిటి సంతోష్, ఎవరు లేరు? అదే ఫ్రెండ్స్ అంతా ఆన్ ది వేలో ఉన్నారు. పర్వాలేదే, అరేంజ్మెంట్స్ అన్ని బాగా చేసావు. కానీ కేక్ లో మాత్రం ఏజ్ ఎంతో రాయలేదు. ఫ్రెండ్స్ అంతా వచ్చేంత వరకు రా, అలా బయట ఉందాం. సరే. నైస్ క్లైమేట్. సంతోష్, ఏమిటిది? సంతోష్, ప్లీజ్ స్టాప్. సంతోష్, సంతోష్. సారీ రితిక, ఊరికి ఆట పట్టిద్దామని. సారీ ఆంటీ, సారీ. నీ ఫ్రెండ్స్ అందరూ వచ్చే టైం అయింది. మార్చుకోవడానికి వేరే డ్రెస్ లేదు. ఇప్పుడు ఏం చేయను? నీకు ఇప్పుడు డ్రెస్ కావాలి అంతే కదా? సరే, నాతో రా. సరే, ఇది ఎలా ఆరబెట్టడం? ఇలాగే. ఏమిటిది? ఎందుకు టెన్షన్ అవుతావు? నువ్వు బాడీ మీదే వేసుకుని ఇది ఎంతసేపట్లో ఎండ పెట్టగలవు? ఫ్రెండ్స్ అంతా వచ్చే టైం అయిపోయింది. నీ బాడీ మీద ఎండాలంటే ఇది 1 అవర్ అవుతుంది. మన ఇద్దరం కలిసి చేసాం, ఒక 10 నిమిషాలు అయిపోతుంది. కొంచెం కోఆపరేట్ చేరిస్తా. రితిక, బాగా తడిచిపోవు కదా? సారీరా. రితిక, ఏమిటి? ఈ రోజు నా బర్త్డే. తెలుసు. నా బర్త్డే గిఫ్ట్ ఏమిస్తావు? ఏం కావాలో అడుగు. ఏం కావాలన్నా ఇస్తావా? నువ్వు అడిగితే నేను ఇవ్వనా ఏంటి? నాకు నువ్వు కావాలి. నేనెప్పటికీ నీదాన్ని. నాకు నీతో సెక్స్ అనుభవం కావాలి. ఏంటి? I want to have sex with you. ఏమన్నా? ఇందులో తప్పే ఉంది. మన ఇద్దరం ప్రేమించుకున్నాం, పెళ్లి చేసుకోబోతున్నాం. ఇందులో తప్పే ఉంది. ఒప్పుకోరితి. పార్టీ అయ్యాక నీకు గిఫ్ట్ ఇస్తానని చెప్పానే, అది ఈ బుక్కే. నేనెందుకు ప్రేమించానో తెలుసా? ఇందులో క్యారెక్టర్ నాకు నచ్చింది. ఇది రాసింది నువ్వని తెలిసాక నేను నిన్ను ప్రేమించాను. కానీ నాకిప్పుడు అర్థమైంది, ఎవరో రాసిన దానికి నువ్వు నీ పేరు వేయించుకున్నావు. అసలు నీకు ప్రేమ గురించి ఏం తెలుసు? నువ్వు ఒక కామాంధుడివి.
ముందే అది నీ చెంప చేసిందా? అనవసరంగా వాక్కురా. ఆ అమ్మాయి చాలా మంచి అమ్మాయి. వీడే ఇంకా ఆ అమ్మాయి గురించి తెలుసుకోలేదు. నీకు అసలు ఇంకా ప్రేమ గురించి ఏం తెలియలేదురా. కరెక్ట్ గా చెప్పావురా. కరెక్ట్ గా చెప్పింది. వాడిని వదిలేరా ఊరికే. వాడికి ప్రేమ గురించి కామం గురించి ఇంకా వ్యత్యాసం తెలియలేదు. చప్పట్లు కొట్టి ఓసి కేక్ తిందామని వచ్చాడు కదా. ఎవరికి ప్రేమ అంటే తెలియదన్నారు? ఆ ప్రేమ కోసం జీవించిన వాడిరా నేను రాసిన కవితల పుస్తకం కోసం స్టూడెంట్స్ అందరూ నన్ను మెచ్చుకునేవారు. అందరూ నేను కవితల పుస్తకం రాశానని అనుకున్నారు, కానీ నా మనసుకు నచ్చిన అమ్మాయి కోసమే దాన్ని రాశానని నాకు మాత్రమే తెలుసు. ఆ విషయం తనకు కూడా తెలుసు. అరవిరిసిన నీ పెదవులపై మధువులు చిలికే ప్రేమించిన నా హృదయం అనుక్షణం నిన్నే తలచే. అద్భుతంరా. కానీ సంతోష్, ఏదో ఒకరోజు ప్రేమ కొన్ని గంటలు పువ్వులచే మందిరంలో కడితే అందులో నిన్ను ఒక పువ్వుగా అలంకరించి నీవు దాచుకున్న నీ మకరందాన్ని నేనే తుమ్మిదిగా మారి ఆస్వాదిస్తానని రాశావే. ఇది కొంచెం ఓవర్గా లేదు? అది నేను తప్పని చెప్పడం లేదు. ప్రేమ పుడితే మన ఆలోచనలు ఎప్పుడూ ఎక్కువగానే ఉంటాయి కదా. ప్రేమ ఎలా ఉండాలని నేను కవితలు రాశాను. ప్రేమికురాలు ఎలా ఉండాలని నేను ఊహించుకొని రాసిన కథ కల్పన కాదని ఇప్పుడన్నా అర్థం చేసుకున్నావా? సంతోష్, నేనేదో ఊరికే మాట వరుసకున్నాను. దానికి నువ్వు ఎంత రిస్క్ తీసుకుంటావని నేను అనుకోలేదు. ఈ క్షణం నుంచి నీ కలలని నిజం చేస్తావా అని అడగను. ఓకే? ఏమండి బాబు బయటకు వస్తారా? బాగుందా? అసలు మీకు ఇది ఏమన్నా బాగుందా? 10 గుళ్ళల్లో అసలు పూజలే జరగలేదు. పూల కొట్లు వాళ్ళు కొట్లన్నీ మూసేసుకుని వెళ్ళారు. నిజం చెప్పు, ఇంత ముందులాగా నువ్వు ఉండటం లేదు. ఏదో అమ్మాయితో తిరుగుతున్నావంట, ఏంటా విషయం? అదేం లేదురా, కాలేజ్ నుంచి రావడానికి లేట్ అయిపోతుంది. మా దగ్గర అబద్ధాలు చెప్పకరా. లవ్ చేస్తున్నావా? ఆ అమ్మాయి పేరు ప్రియా. పేరు బాగుంది. ఫిగర్ ఎలా ఉంటుందిరా? నేనంటే తనకి ఇష్టం, తనన్నా నాకు చాలా ఇష్టం రా. ఇద్దరు ఇష్టపడితేనా లవ్ చేయడం కుదురుతుంది? నేను అడిగింది స్ట్రక్చర్ గురించి. స్ట్రక్చర్ అంటే అదేరా, 28, 26, 28. నీ ఫిగరు ఏ సైజు చెప్పరా? ఇప్పుడే చెప్తాను రా. చెప్పరా? రే, ఎంత ఆలోచించినా నాకు ఆ కళ్ళైనా గుర్తొస్తున్నాయి. ఏంటి? రే, కళ్ళు కాకుండా మిగతా అన్ని గుర్తుకు రావాలరా. తీసుకురా. రే, వీడు కాకినాడ పేరే జరగొట్టేటట్టున్నాడు రా. ప్రియా, ఇక్కడ కాసేపు కూర్చున్నావా? ఓకే, బుక్ ఇవ్వు.